హ్యాపీగా ఉండాలండి. ఏం నవ్వండి ఒకసారి. అవా ఇంక దాల్లే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నవ్వారు నిజంగా. తమ్ముడు నిజంగా నవ్వండి ఒకసారి, మనసారా నవ్వండి. రైట్, థ్యాంక్ యూ. మీరు హ్యాపీగా ఉండాలి. బాధలు, శ్రమలు, వేదనలు, దుఃఖాలు ఎన్నున్నా వాటన్నిటిని అధిగమింపజేసే ప్రభు నీ గురించి ఆలోచిస్తున్నాడు. హ్యాపీగా ఉండు, ధైర్యంగా ఉండు. అదే సగం ఆరోగ్యం. వచ్చిన రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి. కంపెనీ జబ్బులు కూడా డౌన్ అయిపోతాయి ఏ సునామాలో. దానికోసం మళ్ళీ ఎగిరెగిరి స్వస్థతపరిచి మొత్తుకోవాల్సిన అవసరంలా. ఎప్పుడైతే ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువులు ఆనందిస్తావో ప్రతికూలతలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. నువ్వు ఆయనతో అనుసంధానం చేయబడ్డావు. నువ్వు ఒక కాలు చెయ్యి పొట్టలాగా ఆయనతో లింకు చేయబడ్డావు. నీ గురించి ఆలోచించేది బ్రెయిన్ అని మర్చిపోవద్దు. ఐడియాలు వేసేది, పథక రచన చేసేది ప్రభు అని. మొర్దికాయని గాజేయాలని హామాను పోతుంటే మొర్దికాయ నిద్రపోతున్నాడు. సంగతి దేవుడికి తెలుసు. ఎస్తేర్ని ఎవరు తీసుకెళ్ళి రాజుకు రాణిని చేసి పెట్టారు? ప్లాన్ ఎవరిదే? మరి నీకు కూడా వేస్తాడు. నిన్ను బయటికి తేవడానికి, నీకు రూట్ చూపించడానికి ఉంది స్కెచ్. నీకు లేదు, ఆయనకు ఉంది. ప్లాన్ గీస్తాడు. నువ్వెందుకు గందరగోళం అవుతావు? ఇప్పుడన్నా ధైర్యం వచ్చిందా? ఇంకా రాలేదా? అమ్మో, ఇక కాదు. ప్రశాంతంగా ఉండండి. ఓకే, హ్యాపీ. ఆయనలో ఆనందించండి, ఆయన ఆరాధించండి. అవమానపు మాటలు తగిలినా సరే స్తోత్రం చెప్పుకో, నవ్వుతూ వెళ్ళిపో. ఎందుకంటే నీకు సిద్ధపరిచిన రోజు ఒక రోజు ఉంటుంది. దూషణ మాటలు తగిలినా సరే, నొప్పించే మాటలు, నొచ్చుకునే మాటలు, గాయపరిచే మాటలు, నేను ఇబ్బంది పెట్టే మాటలు తగిలినా సరే నవ్వుతూ దాటి వెళ్ళిపో. ఒక రోజు ఉంది, గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. అది ఇక్కడ ఏమన్నాడంటే, నీ నోరు మధురము అని నోటిని మెచ్చుకున్నాడు. అంటే తన పిల్లల నోట నుండి వెలువడేటువంటి మాటల విషయంలో దేవుడు పట్టింపు కలిగి ఉన్నాడు. నీ నోరు సుందరము, మరో చోట నీ నోరు మధురము. నీ స్వరము, నోరు అంటే స్వరం, స్వరం ఎక్కడి నుంచి? నోట్లో నుంచి మాట వచ్చింది. నీ స్వరము మధురము. ఒక చోట నీ నోరు మధురం అన్నాడు, మరో చోట ఏమన్నాడు? సుందరం అన్నాడు. అంటే ఆయన పిల్లలుగా మన మాట ఎలాగుండాలో ఆయనే మనకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సమాజం కావచ్చు, సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, వినండి బాగా, ఎక్కడైనా సరే మన నోరు కొంతమందిని మనకు శత్రువులుగా చేయగలదు, మిత్రులుగా కూడా చేయగలదు. ఒక ఆవిడ ఊళ్ళోకి వెళ్తా, అయ్యో ఈ ఊరేం తిట్టుంది, ఈ ఊరు మంచిదేనా అందంట. ఆ ఊర్లోంచి బయటకు వచ్చాడు అన్నంట. ఏంటి అన్నంట, ఈ ఊరు మంచిదేనా, ఉందాం అనుకుంటున్నానులే అన్నంట. అప్పుడు ఆయన, నీ నోరు మంచిదేనా? నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిది. ఈ ఊరే కాదు, ఏ ఊరైనా మంచిదే. నీ నోరు మంచిదైతే ఏ ఊరైనా అదే. నీ నోరు చెడిపోయింది అనుకో, ఏ ఊర్లైనా సరే తన్నులు తింటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఒక దేవుని సంబంధంగా మనకి అన్ని అవయవాలలో ముఖ్యంగా ఈ నోరు అనేది చాలా బ్యాలెన్స్ కావాల్సినటువంటి అవయవం. ఈ నోరు, నాలుక. ఎందుకో చెప్తా. ఒక వ్యక్తిని మిత్రత్వంలోకి శాశ్వతంగా తీసుకోవాలంటే నోటి బ్యాలెన్సే అవసరం. ఒక వ్యక్తిని శత్రువుగా మార్చుకోవాలన్నా కూడా ఆ నోటి బ్యాలెన్సే శత్రువుగా కూడా మార్చేస్తుంది. నేను ఈ 18 సంవత్సరాల సేవ, దాదాపు 17 నుండి 18 వచ్చింది, స్టార్ట్ అయింది. ఈ 18 సంవత్సరాల సేవలో నాయకుడుగా నేను చాలా వరకు భయపడి, చాలా వరకు టెన్షన్ ఫీల్ అయింది ఎక్కడన్నా ఉంది అంటే అది నోటి విషయంలోనే. నోటి విషయంలోనే ఇతరులతో మాట్లాడేటప్పుడు, వాక్యం మాట్లాడేటప్పుడు
కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోపానికి గురైనప్పుడు మాట్లాడేటప్పుడు నేను బాగా ఒత్తిడికి గురైంది ఏదన్నా ఉందంటే అది నోటి మాటల విషయంలోనే. ఎంత అవసరం అంటే మనందరం రాజులైన యాజక సమూహం అని దేవుడు పిలిచాడు. అంటే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి బిడ్డలు కనీసం పెద్ద పెద్ద సంఘాలు గట్టి నడిపించకపోయినా తమ కుటుంబాలకు నాయకులుగా ఉంటారు. 10 మంది బిడ్డల్ని ఆత్మీయంగా బలపరిచి వారిని నాయకత్వంలో నడిపిస్తూ ఉంటారు. పాస్టర్లు కాకపోయినా ఆ టైటిళ్ళు పొందకపోయినా కొంతమంది, ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు చిన్న విషయం చెప్తాను. పరిచారకులు ఉన్నారు, దాదాపు చాలామంది 2500 దాకా ఉన్నారు. ఇంతమంది పరిచారకుల్లో 3-4 సిస్టర్స్ కలిసి 450 మందిని లీడ్ చేస్తారు. 450 మందిని. నాకెంత ఆశ్చర్యం అంటే, నలుగురిని బ్యాలెన్స్ చేయలేము, 450 మందిని వీళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయగలరంటే కేవలం నోరు. నేను నేర్పిన విషయాలు, నేను నడుచుకున్న తీరు, మనుషులతో నేను నేర్పిన విషయాలు అక్షరాలా నేర్చుకున్నారు దేవుని కృపలో. సాధ్యమైనంత మటుకు ఎదుటి మనిషిని గాయపరిచే విధంగా మాట్లాడకూడదు. మన నోట నుండి ఒక వాక్కు రిలీజ్ అయిందంటే అది ఎంతో సుందరం అనిపించాలి. మన పలకరింపుని ఎదుటి వాళ్ళు ఆశించాలి. మన నోటి మాటలను ఎదుటి వాళ్ళు ఆశించాలి. మన మాట ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు ఆశిస్తారండి తమ్ముడు? మన నోటి మాట ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు మళ్ళా మనం మాట్లాడాలని ఆశిస్తారు. మన పలకరింపు ఎలా ఉంటే మళ్ళా ఎదుటి వాళ్ళు మనల్ని పలకరించాలని ఆశిస్తారు. మన నోటి మాటలు ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు మళ్ళా మన మాటలు వినగోరుతారు. ఒక్కసారి ఊహించండి. అవసరమైన చోట గద్దించాలి, ఖండించాలి కాదని నేను అన్నాను, కానీ యేసయ్య మాటలు ఎలాగున్నాయో చూడు. ఖండించాల్సిన దగ్గర ఖండించాడు, గద్దించాల్సిన దగ్గర గద్దించాడు, ప్రేమగా పలకాల్సిన దగ్గర ప్రేమగా పలికాడు, నేర్పించాల్సిన దగ్గర నేర్పించాడు. ఏదైనా ఆయన నోరు తెరిస్తే ఇక మర్మాల గని అన్నట్టు ఎన్నో పరలోక సంబంధమైన రహస్యాలు ఆవిష్కృతం అవుతాయి. ఆయన నోరు తెరిస్తే ఆయన స్వరాన్ని గురించి లేఖనంలో కీర్తనలు అచ్చంగా స్వరాన్ని గురించి రాశాడు. ఎంత బాగా రాశాడో ఆయన స్వరాన్ని ఘనపరుస్తూ. చూస్తారా మీరు?